మామూలు సమయాల్లో దళిత సంఘ నాయకులు మీసాలు తిప్పుతూ తొడలు కొట్టి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కొంతమంది. మరి ఇంత దారుణంగా దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం మరి పోరాటాలు జరగాలి. ఇందును గురించి ఒకరరా స్పందిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఇందును గురించి స్పందించట్లేదు. దళిత నాయకులు కూడా ఈ విషయంలో స్పందించి మిగిలిన వర్ణాలందరికీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఫాలో అయ్యే అధికారం ఉండటం ఏంటి? దళిత బిడ్డలమైన మాకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి మాకు అడ్డంకులేంటి? ఎందుకు మాకు ఈ వివక్ష? దయచేసి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలి, ఈ శాసనాన్ని రద్దు చేయాలని దళిత సంఘ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా నడుం కట్టాలి. వాళ్ళు కూడా ఈ విషయంలో శాంతియుత పోరాటాలు చేయాలని వాళ్ళకు కూడా స్వాగతిస్తున్నాను. SC/ST కమిషన్ చైర్మన్స్ గతంలో చేసి మానుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకో సప్పుడు చేయటల్లా. ఎవరెవరికి దీని గురించి స్పందిస్తారు అని నేను కొంతకాలంగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కొంతమంది అసలు నోరెత్తట్లా. అలాగే అధికార ప్రతిపక్ష పార్టీలు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి వార్డు కౌన్సిలరు, గ్రామ ప్రెసిడెంటు అన్న భేదం లేకుండా మరి ఎవరన్నా స్పందిస్తారేమో అని చూస్తున్నా. మరి అధికార పార్టీలో కానీ ప్రతిపక్షంలో కానీ ఇందును గురించి ఎవరు నోరు తెరిచిన పాపాన పోలేదు. అలాగే అధికార ప్రతిపక్షం కాకుండా మూడో పార్టీ ఉంది, ఓల్డ్ పార్టీ, ఒకప్పటి పార్టీ, ఇప్పుడు చిన్నగా మళ్ళీ తెర మీదకి రావడానికి ప్రయత్నిస్తున్న పార్టీ. ఆ పార్టీ అధినేత మాత్రం ఒక ఆమె స్పందించారు. ఏంది తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కానీ మరి వారి కుటుంబ సభ్యులు కానీ వారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇందును గూర్చి పొరపాటును కూడా ఒక వ్యాఖ్య చేయలేదు. ఇందును గూర్చి మరి వారేం చేయబోనుకున్నారో, వారి ప్రణాళిక ఏంటో, దళితులకు వాళ్ళు చేసే న్యాయం ఏంటో అధికార పక్షం అంటే తీసేయండి, ప్రతిపక్షం వాళ్ళు మళ్ళీ నేను క్రైస్తవ ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకున్నారు. మరి క్రైస్తవ ముఖ్యమంత్రి గారుగా ఒకప్పుడు మరి ఉన్నటువంటి ఆయన కూడా ఏం స్పందించలేదు. పోనీ ఆయన దగ్గర ఉన్నటువంటి అప్పటి కాలపు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవడు ఒక్కడు కూడా నోరు తెరవలేదు. ఇది దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఒకటే కావాలి, దేశంలో కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మన్ననలు, మర్యాదలు, అండదండలు కావాలి. అర్థమైందా? ఆ మధ్యకాలంలో సెల్ ఫోన్ లేదో జోక్ వచ్చింది. వాడు తన్నులు తింటా సీసీ కెమెరా ముందు నిలబడి సార్ నన్ను కొంచెం గుర్తు చేసుకొని అంటుంటాడు. ఎవరో ఒకడు ఒక హీరో పేరు చెప్పి సార్ నన్ను గుర్తు చేసుకోండి సార్ అని అడుగుతాడు అనమాట. అదొకటి వచ్చింది ఒకసారి సెల్ ఫోన్లో చూస్తే. ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ ఆ హీరో గారి యొక్క ఆమోదం కోసం సార్ నన్ను గుర్తు చేసుకోండి సార్, మీరు ఏమన్నా చేయండి రాష్ట్రంలో ఏం పర్వాలేదని మరి అప్పచెప్పి ఊరుకున్నారా? లేకపోతే ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎలక్షన్ వచ్చినప్పుడు మరి దళితుల దగ్గరికి ఓట్లకు రారా? దళిత వాడల్లో పడే ఓట్లు ప్రభుత్వాలను శాసిస్తాయని వాళ్ళకు కూడా తెలుసు. అయితే వాళ్ళకి ఇంకొకటి కూడా తెలుసు, దళిత బిడ్డలకి అంత చురుకుదనం లేదు, అంత తెలివి లేదని కూడా వాళ్ళకి తెలుసు. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి చెప్తున్నాను నేను. దళిత బిడ్డలకి అంత తెలివి లేదని కూడా వాళ్ళకి తెలుసు. పాపం వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఆ ఎన్నికల సమయానికి పోయి ఒరే యాకోబు, అరే యోసేపు, నీదేరా భారం అంటే మీకెందుకు అయిగోరో, మేము ఉన్నాం కదా మీకెందుకు అయిగోరో అని చెప్పని మొత్తం లైన్ చేసి పెడతారు. ఆ కాసేపు పోయి భజన చేస్తే వాళ్ళే జొల్లు కార్చుకుంటారు అనే లెక్కలోనే వాళ్ళు ఉన్నారు తప్ప, ఒరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వర్ణాలలో ఎక్కువగా జనాభా కలిగిన వర్ణం మొదట కాపు వర్ణం అయితే, ఇక మిగిలిన వర్ణాలన్నీ కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటే, ఒక్క దళితులు ఇద్దరు ఏకమై
నిలబడితే రాష్ట్ర జనాభాలో 20% వాళ్లే. మీరు నెట్లో కొట్టి చూడండి, నేను 20% తక్కువ అన్నా. దాదాపు 25 నుంచి 30% దళిత బిడ్డలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంగతి చెబుతున్నా బాయ్. పొద్దస్తమానం సెల్ ఫోన్ రీల్స్ చూడటంగా నిద్రమోహం వేసుకొని ఇది చూడాల్సింది, ఇవి పరిశీలించాల్సింది. అంటే ఒక్క దళితులు ఇద్దరు కలిసి నడుం గడితే, వాళ్ళిద్దరూ ఏకమై కనీసం కులాన్ని బట్టి విడిపోయినా కొన్ని రాజకీయ పార్టీలు ఆ పని చేసినాయిలేండి. కుల వివక్షత వీళ్లలో కూడా కల్పించి విడగొట్టి విభజించు పాలించు అనే చర్య కొన్ని సంవత్సరాల క్రితమే అమల్లో పెట్టి సక్సెస్ అయి నడిపిస్తున్నారు. కనీసం క్రీస్తుని బట్టైనా ఇద్దరు ఏకమై నిలబడి తమ ఓటు హక్కుతో శాసిస్తే రాష్ట్ర ప్రభుత్వాలని మిగిలిన ఏ వర్ణం కాకుండా ఓన్లీ దళితులే శాసించగలరు. దళిత బిడ్డలకు ఆ కెపాసిటీ ఉంది. కానీ వారి బలం వారికి తెలియదు. చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు చివరికి మిగిలిన వాళ్ళందరికీ, అన్ని కులాల వాళ్ళకి ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళొచ్చంట, దళితులు మాత్రం వెళ్ళకూడదంట. ఇది ఎంత దుర్మార్గం! కళ్ళకు కట్టినట్టు పచ్చిగా కనబడుతుంటే కూడా, నిమ్మకు నీరెత్తినట్టు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం అనేది మన బిడ్డల వెనుకబాటుతనానికి, అనాలోచన వ్యవహారానికి ఇది ఒక సాక్ష్యం. ఇదే రాజకీయ నాయకుల ధైర్యం, ఇదే ప్రభుత్వాధికారుల యొక్క ధైర్యం. వాళ్ళకి ఏం జరిగితే ఎవడు పట్టించుకుంటాడు రా, వాళ్ళకి ఏమైనా కానీ ఎవడు అడిగేవాడు ఎవడు ఉన్నాడు, వాళ్ళది కాలేరా మనం మిగిలిన వాళ్ళని చూద్దామని. వాళ్ళది ఏముందిరా, ఎలక్షన్ అప్పుడు పోయి కాసేపు కాకపోతే ఏసేపు నీదేరా భారం అంటే చాలు వాడు ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళ ఇంటి పేరట ఓట్లన్నీ మనకే పడతాయి. యాకోబు నీదేరా అంటే ఓకే అయ్యా అని చెప్పని కుప్పెక్కి కూర్చుంటాడు. వాడి ఇంటి పేరట ఓట్లన్నీ మనకే. వాళ్ళు ఆ కాసేపు పోయి భజన చెప్తే చాలు రా, ఓట్లన్నీ మనకే పడతాయి. తర్వాత వాళ్ళు ఎంత నాశనం అయిపోతే ఏముందంట మనకి అనే దారుణమైన వివక్షత ఈరోజు అధికార పార్టీలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు కావచ్చు, గతంలో అధికారాన్ని వెలగబెట్టి ప్రస్తుత ప్రతిపక్షాన్ని వెలగబెట్టిన పార్టీలు కావచ్చు. నేను ఏ పార్టీకి చెందినోడిని కాదు, మొహమాటమే లేదు. ఎవడైనా సరే జనరంజకంగా పరిపాలించాలి, రాష్ట్రంలో న్యాయం జరగాలి అందరికీ. ఒక మతానికి, కొన్ని కులాలకి కొమ్ము కాసి క్రైస్తవులు ఈరోజు భయంకరంగా ద్వేషించి క్రైస్తవులు ఒక ద్రోహులాగా చిత్రీకరించారు. క్రైస్తవులు ఒకటి వద్దా నీకు? దళితులకి ఈరోజు ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఒక్క ఎమ్మెల్యే స్పందించాడండి. ఎవరో ఒక్క ఎమ్మెల్యే మాట్లాడినోడు వీడియో కూడా చూపించండి నాకు, ఒక ఎమ్మెల్యే వీడియో. ఇది దారుణం. దళితులకు అన్యాయం జరుగుతుంది. మనందరం మనకి ఇష్టం వచ్చిన మతాల్లో వెళ్ళొచ్చు, కానీ దళితులకు ఎందుకైనా స్వేచ్ఛ లేదని కనీసం దళిత ఎమ్మెల్యేలుగా, దళిత ఎంపీలుగా ఉన్నాడన్న నోరు తెరిచాడా? ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నా జాతి నా జాతి నా జాతి అని కోతలు కోసే వీళ్ళందరూ ఎక్కడున్నారు? దళితులుగా ఉన్న ఎమ్మెల్యేలు, కనీసం దళితులుగా ఉన్న ఎమ్మెల్యేలన్నా నోరు తెరవాలి కదా. అంటే పూర్తిగా కొంపంతా తగలబడ్డదాకా మౌనంగా ఉంటారా? జరగాల్సిన దుర్మార్గం అంతా జరిగిందాక మౌనంగా ఉండి ఆ తర్వాత పూర్తిగా నాశనం అయినాక అప్పుడు కోతలకు వస్తారా? దళిత బిడ్డలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓట్ల కోసం మీ దగ్గర భజన చేసుకుంటూ వచ్చే అర్భకుని దృష్టిలో పెట్టుకొని, ఇంత దారుణంగా మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఎస్కేఎన్పి చేస్తున్నారా? ఎక్కడ ఎస్కేఎన్పి చేస్తున్నారు అర్థం చేసుకోండి. మాకింత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ మీరు ఇదవుతున్నారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారని ప్రశ్నించండి. దయచేసి మీకు దేవుడిచ్చిన ఓటు హక్కుతో, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతో ఈసారి సరైనటువంటి రీతిలోనే ప్రభుత్వాలను శాసించడానికి సిద్ధమవ్వండి. తప్పదో, కళ్ళు తెరవాలి. ఇప్పుడు నేను తరచుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నందున కొంతమంది కళ్ళు నా మీదకి వస్తాయని నాకు తెలుసు. నేనేమన్నా అయిపోని, నన్ను ఏ విధంగానైనా వాళ్ళు వాళ్ళ ఆలోచనలో అనుకోని నా మీద ఏ కుట్రలన్నా పనని. ఆల్రెడీ గతంలో నేను గళమెత్తినందుకు, పగడాల ప్రవీణ్ విషయంలో స్పందించినందుకు, ఇంకా మరికొన్ని విషయాల్లో స్పందించినందుకు నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఎంతటికైనా తెగించే నేను మాట్లాడుతున్నాను, ఏమైపోవడానికైనా. కానీ దళిత బిడ్డలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో కనీసం దైవజనులు కూడా నోరెత్తకపోవడం కొంతమంది నాకు చాలా బాధగా ఉంది.
సహోదరుడా, దైవజనుడా, నువ్వు 10,000 మంది సంఘాన్ని కలిగి ఉంటే 10,000 మందిలో సుమారు 8,000 మంది దళిత బిడ్డలే ఉంటారు నాయన. లేకపోతే కనీసం 5,000 మంది దళిత బిడ్డలే ఉంటారు. నువ్వు కారులో తిరుగుతుంటే నువ్వు తిరుగుతున్న కారు దేవుడిచ్చిన ధనంతో నువ్వు కొన్నానన్నావు, కానీ దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అందులో దళిత బిడ్డల హస్తం ఉంది, దళిత బిడ్డల రక్తం ఉంది, దళిత బిడ్డల కష్టం ఉంది. నువ్వు ముద్ద ఎత్తుతున్నావు. ఏయ్ దైవజనుడా వినో, ముద్ద ఎత్తుతున్నావు. దేవుడే పెట్టాడు, నిజమే. ఎవరిని వాడుకొని పెట్టాడు? అది ఎవరి రక్తం? ఈరోజు వాళ్ళకి దుర్మార్గం జరుగుతుంటే, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మత విశ్వాసంలోకి వాళ్ళు వెళ్లకుండా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పులు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, దళిత బిడ్డల సపోర్ట్ లేకుండా నీ సేవ ఎక్కడుందిరా నా సహోదరుడా? దళిత బిడ్డల చేయూత లేకుండా, దళిత బిడ్డల ఆదరణ లేకుండా, దళిత బిడ్డల ప్రోత్సాహం లేకుండా, దళిత బిడ్డలు నీకు సువార్త చెప్పకుండా అసలు నీకెట తెలిసాట దేవుడు? నాకు బాప్తిసం ఇచ్చినోడు దళితుడు, సత్యవాక్యం నేర్పినోడు దళితుడు, నాకు దేవుని ప్రేమను చూపినవాడు దళితుడు. ఈరోజు ఎత్తి భజలు కొట్టి పాటలు పాడుతున్నావు. ఆత్మ సంబంధమైన గీతాలని అవన్నీ రాసినోడు దళితుడు. ఎక్కడో ఊర్లో నశించిపోతే అన్య కులస్తుడు అన్య మతస్థుడు నశించిపోతుంటే నీ దాకా వచ్చి దెబ్బలు తిని ఉమ్ములో ఇంచుకొని చీచా అనిపించుకొని పేడ కళ్ళ జల్లించుకొని కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాడు దళితుడు. ఆ దళితుడికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది, దారుణమైన వివక్ష జరుగుతుంది. కనీసం నోరు తెరిచి మాట్లాడటానికే మాయరోగం రా సేవకుడా. నోరు తెరిచి ఒక స్పందించడానికి భయం ఎందుకురా? దళిత బిడ్డల పక్షంగా మాట్లాడడానికి. దైవజనుడా, నువ్వెట్లా దైవజనుడు అయ్యావు? నువ్వెట్లా కృతజ్ఞత కలిగినోడు అయ్యావు? నువ్వెట్లా సేవకుడు అయ్యావు? సిగ్గు శరవ లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఏడాడ చెత్త వ్యవహారాలకు నోరు తెరిచి మాట్లాడతారుగా. చెయ్యండి, వీడియోలు మాట్లాడండి, అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, ప్రశ్నించండి, రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్స్ అడగండి. ప్రశ్నించడం తప్పు కాదే, అడగటం తప్పు కాదే, జరుగుతున్న అన్యాయాన్ని నిరసించడం తప్పు కాదే. నేను చెప్పింది తప్ప? కానీ ఏరి దైవజనులు నోరు తెరిచినోడేడి? గనుక ఈ విషయాలన్నీ కూడా దయచేసి బిడ్డలు గుర్తించాలి. ఈరోజు అన్యుల్లోంచి క్రైస్తవుల్లోకి వచ్చినటువంటి సేవకులను అడుగుతున్నాను నేను, ఎవరు బాబు నీ దాకా సువార్త తెచ్చినోడు? ఎవరు యేసయ్యను నీకు మోసుకొచ్చి యేసయ్యను పరిచయం చేస్తే ఆ యేసును బట్టి రక్షణ పొందావు, ఆ యేసును బట్టి సేవకు వచ్చావు, ఆ యేసును బట్టి అభివృద్ధి చెందావు, ఆ యేసును బట్టి ఈరోజు కారులో తిరుగుతున్నావు. దీని అంతటిగా ఆ యేసుని మోసకొచ్చినోడు దళితుడు. ఈరోజు దళితుడికి అన్యాయం జరుగుతుంటే నువ్వు నాకెందుకు లేని నొప్పింపక తానోపక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని సిగ్గులేని బతుకుతున్నా. గోడ మీద పిల్లిలాగా అయితే అటు దూకుదాం, లేకపోతే ఇటు దూకుదామని, నాకెందుకులే ఊరెట్టబోతే అని మళ్ళా దొంగ నీతులు చెబుతున్నావా? ప్రతి ఒక్కరు నోరు తెరవాలి కదా, సంఘటితం కావాలి కదా, సమైక్యం కావాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఎవడికోడు రాజై కూర్చున్నారు కుప్ప మీద. ఎవడు ఒకడొకటి దగ్గరకు ఒకడు బాడు, ఒకడొకడు బలకరించడు. ప్రిస్టేజీ. ఒక అయ్యగారి దగ్గరకు ఒక అయ్యగారు వస్తే వాడి కిరీటి వేడ కింద పడిద్దో, వీడు ఎవరి దగ్గరకు వచ్చాడు వాడికి వెళ్ళి జనం అంతా చూస్తారేమో, మళ్ళీ నా భోగం పోయిద్దేమో, నా వైభోగం పోయిద్దామని నీచమైనటువంటి ఆలోచన విధానం లేదా? ఎవడికి తెలియదు ఆంతర్యాలు. కడుపు రగిలిపోయి మాటలు మాట్లాడుతున్నా, మీకు నొప్పి పుడితే వెళ్ళిపోండి, లేదురయ్యా నీ బాధలో న్యాయం ఉందంటే కూసో. అది సువార్తను మోసకొచ్చింది ఆ బిడ్డలే. ఈరోజు ఆ బిడ్డలకి దుర్మార్గం జరుగుతుంది. ఈరోజు నీకు మత స్వేచ్ఛ లేదంటాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. ఎందుకు వాళ్ళు ఆ స్ట్రాటజీ తీసుకున్నారో తెలుసా? దేశవ్యాప్తంగా క్రైస్తవ్యం విస్తరిస్తుంది దళితుల వల్ల. ముందు దళితుల్ని అణగదొక్కితే ఈ క్రైస్తవ్యం ఆగిపోయిద్దనే కుట్ర అది. ఎలక్షన్లో ఇప్పుడేం ఓట్లు కావాలి, వచ్చినోడల్లా అంటుంటాడు, దళితులు నా బిడ్డలు అంటుంటాడు. ఇక్కడేం కాళ్ళు కింద ఉండవేక, ఈ గాల్లో లెగుస్తే ఆయన చూసావు అసలు ఎంత గొప్పోడు, అన్న అన్నాడు. ఏందా అనేది ఇప్పుడు అంటాడు, తర్వాత ఆ కాళ్ళు ఏది? మరి ఇలాంటి సందర్భాల్లో నోరు తెరిచినోడు ఎవడు?
నోరు తెరిచినోడు ఎవడు? చూస్తున్నా, కొన్ని నెలలుగా చూస్తున్నా, ఏ పార్టీ వాడైనా నోరు తెరుస్తాడేమో, ఒక ఎమ్మెల్యే అన్న స్పందిస్తాడేమని చూస్తున్నా. అమ్మ, ఓట్లకే దళితులు తప్ప దళితులు అగచాట్లకి ఇంకా ఎవడు పలకరిస్తాడు? కాబట్టి ప్లీజ్ దళిత బిడ్డలు కొంచెం మేల్కొని, అయ్యా నేను దళితుడిని, ఎస్సీనయ్యా, రాజ్యాంగం నాకు ఎస్సీ హక్కునిచ్చింది, సంతోషం. అయితే మత స్వేచ్ఛ లేదంటయ్యా నాకు. అయ్యా రాష్ట్రపతి గారు, నాకు మత స్వేచ్ఛను ప్రసాదించండి సార్ అని అడగండి. కోర్టులను కూడా అడగండి. ఏమని అడుగుతారు అందరూ చెప్పండి? మత స్వేచ్ఛ. ఓకేనా? కూటమైనాక సంతకాలు పెట్టండి. వాళ్ళు చేసేదానికి సపోర్ట్ చేద్దాం. ఎవరు ఏది పంపించినా సపోర్ట్ చేద్దాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఐక్యతకు విరుద్ధం కాదు. ఇంకొకటి కూడా, ఇలాంటి ఐక్య వేదికలను పెట్టి క్రైస్తవ సమాజ పరిరక్షణ, దళిత పరిరక్షణ అని పెట్టి ఎవరన్నా మైకు తీసుకొని పూనకం వచ్చినట్టుగా పాస్టర్లను తిడుతున్నారు. ఆ పాస్టర్ కార్పొరేట్ పాస్టరు స్క్రీన్లు పెడుతున్నాడు, వీడియోలు పెడుతున్నాడు, ఈ పాస్ట్ ఇట్ట చేస్తున్నాడు, ఆ పాస్ట్ ఇట్ట చేస్తున్నాడు, వాడు డబ్బులు దండుకుంటున్నాడు, 2 కోట్లు గడిస్తున్నాడు. ఎవరి పద్ధతిలో వాడు సేవ చేస్తున్నాడు, నశించిపోయే ఆత్మను రక్షిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని అని ఆ వచ్చే వాళ్ళని కూడా జడగొట్టి ఐక్యత పేరుతో అనైక్యత తీసుకొచ్చి ఏంది నాయనా మీరు సాధించేది? తమరి బొంద. నువ్వు వేదిక ఎక్కినప్పుడు ప్రతి దైవజనుడిని కూడా గౌరవించి సన్మానించి మాట్లాడాది ఐక్యత కోరేవాడి లక్షణం. లోపాలుంటే ఉండొచ్చాయా? పెద్ద పాస్టర్లలోనే కాదు, చిన్న పాస్టర్లలో లోపాలు ఉంటాయి, చిన్న పాస్టర్లో కాదు, పెద్ద పాస్టర్లో కూడా లోపాలు ఉంటాయి. ఇప్పుడు లోపాలు ఎంచుకునే టైమా? ఇప్పుడు లోపాలు ఎంచుకునే టైం అంటాయా? నువ్వు పెట్టేదేమో అందరి కోసం పెట్టాను అంటావు, నువ్వేమో కొంతమంది పాస్టర్లను టార్గెట్ చేసి తిడతా ఉంటావు. దేవుని వాక్యం ఏం చెప్పింది? పరలోకం నుండి ఎవరికైనా నువ్వు ఏదైనా అనుగ్రహింపబడకపోతే ఎవడు నువ్వు ఏది పొందలేడని రాస్తుంది. ఏవో ఒకటేరా లోపాలు ఉండొచ్చు, కానీ లోపాలు ఎంచే టైం కాదే. పిచ్చోడిని, మంచోడిని, తిక్కలోడిని, తెలివైనోడిని మొత్తాన్ని కుప్పేసి అందరం కలిసి సంఘటితమై పోరాడాల్సినటువంటి టైంలో కొంతమందిని తృణీకరించి మాట్లాడి కొంతమందిని దూరం చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వేదిక మీదకి ఎక్కినప్పుడు దయచేసి ఈరోజు ఉదయం కూటంలో, ఇప్పుడు కూటంలో, 2 కూటల్లో నేను అందించినటువంటి విషయాలు వాళ్ళ దాకా వెళ్తాయని నాకు తెలుసు. కొద్దిగా పద్ధతి మార్చుకొని దారి తప్పిన గుర్రాన్ని కూడా దారిలో తెచ్చేటట్టు మాట్లాడండి. ఓకే? ఇది ఎవరికి చెబుతున్నా? మీకు కాదు పాపం, మాకన్నట్టు చూస్తున్నారు. మైకు తీసుకోగానే పూనకం వచ్చినట్టు గోల్ చేసుకునే వాళ్ళు ఉన్నారే, మేలు చేద్దామని కీడు చేసేవాడు. అట్లాంటి తిక్కలోళ్ళకి చెప్తున్నాను నేను. వీళ్ళు ఎట్లా మరి అధికారాలు వెలగబెట్టారో ఏమో నాకు అర్థమై సావట్లే ఇప్పటికి కూడా. మీకేమైనా అర్థమైందా? ఇప్పటికేదో ఒక దిగటట్లేదని అర్థమైంది మీకు. అంతే లేదు. ఇప్పుడు దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాన్న చేతులు కదిలించండి. అద్దుగో దించండి. మిగిలిన వర్ణాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి, కదిలించండి. మెజారిటీ ఏది వచ్చింది ఇందాక? మరి తండ్రి సన్నిధిలోనే ఎంతమంది ఉంటే మరి మిగిలిన సంఘాల్లో? ఈనాడు సంఘాలను భుజాలు మోపుకొని మోస్తుంది దళిత బిడ్డలు. నేను చెప్పినట్టుగా కూడా కొంచెం చైతన్యం పొందండి నాన్న. మాట్లాడండి. యవన బిడ్డలకి తెలియజేసి పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరూ మాట్లాడుకొని, పోరాటాలంటే దాడులో ఏదో ధర్నాలు చేయమని కాదు, ఏదో చేయమని కాదు. మనకి ఇచ్చిన హక్కుని మనకు దక్కేటట్టు పంపించండి, కంప్లైంట్లు పంపించండి. ఈ 1,00,000 సంతకాల సేకరణలాగా 1,00,000 అర్జీలు పంపించండి. ఏమని? మాకు మత స్వేచ్ఛ కావాలి. అన్ని వర్ణాల వారు, ఓసీలు, బీసీలు, ఎస్టీలు అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన దైవాన్ని మొక్కుతున్నారు, దళితులమైన మేము మొక్కకూడదట. కాబట్టి దయచేసి అయ్యా మాకు కూడా మాకు ఇష్టం వచ్చిన దైవాన్ని మొక్కే స్వేచ్ఛను మాకు ఇవ్వమని అర్జీలు వెల్లువెత్తాలా. బాయ్ చెప్పింది వింటున్నారా? నిద్రపోతున్నారా? నా ధర్మంగా పిలుపునిచ్చా. నేను ఒక్కడిని చేసేది ఉంటే చేద్దును, మరి ఇది జనంతో పని. నేను ఒక్కడనే చేసేది అయితే శుభ్రంగా ఏమైనా అయిపోతును. కానీ ఇది ప్రజలు కదలాల్సిన పని, జనం చేయాల్సిన పని. ఎక్కడికక్కడికే చైతన్యం రావాలి. జరుగుతున్న దుర్మార్గం మీకు తెలియాలి.
కాబట్టి నా ధర్మంగా బట్టబయలు చేశాను. చాలా స్పష్టంగా 1కి 4 సార్లు చెప్పా. తర్వాత నిర్ణయం మీదే. ఇక కూటమి ముగించబోతున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి.